అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ తరపున జూపుడి గారు కొద్దిసేపటి క్రితం ప్రశ్నించారు. జూపుడి గారికి బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎలా వచ్చినాయో, చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఎలా పెరిగినాయో. ఇవన్నీ ఇక్కడ ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు వివరంగా చెప్పారు. అవి ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి వెతికితే జూపుడి గారికి జ్ఞానోదయం అవుతుంది. ఆస్తులు ఎవరి ఆస్తులు ఎలా పెరిగాయి అనేటటువంటిది ఆయన గతంలోనే అనేకసార్లు వివరణ ఇచ్చారు జూపుడి గారే. కనుక ఒకసారి పాత వీడియోలు చూసుకొని నాలెడ్జ్ పెంచుకోమని జూపుడి గారికి చెప్తూ ఉన్నాం. ఈరోజున అఫిడవిట్ల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మేము ఇప్పటికి అనేకసార్లు ప్రశ్నించాం. మీ ఆస్తులు ఎలా పెరిగినాయి అనేటటువంటిది ఇప్పటికీ కూడా సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా రాజకీయాల్లోకి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయింది 1978లో. 78లో ఆయన ఎమ్మెల్యే కాకముందు ఆయన తండ్రికి ఉన్నటువంటి నారావారిపల్లెలో ఉన్నటువంటిది ఒక అరెకరం ఆస్తి. వాళ్ళ అమ్మగారికి పసుపు కుంకుమ కింద వచ్చినటువంటిది 2 ఎకరాల ఆస్తి. టోటల్గా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ఆస్తి 2.5 ఎకరాలు. 2.5 ఎకరాల చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. ఇవి తప్ప ఆయన ఏం వ్యాపారాలు చేయలేదు. మరి వ్యాపారాలు చేయకుండా, కుటుంబానికి పెద్ద ఆస్తులు లేకుండా, ఒక హెరిటేజ్ ఫుడ్స్ అనేటటువంటి కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించేటటువంటి శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని మొదటి నుంచి అడుగుతూనే ఉన్నారు అందరూ కూడా. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సడన్గా ఆ తర్వాత మంత్రి అయిన తర్వాత 1988లో 77 ఎకరాల భూమి తన కుటుంబానికి ఉన్నట్లుగా 2,25,000 రూపాయల ఆదాయం వస్తున్నట్లుగా ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. మరి అక్కడి నుంచి 1999లో ఆయన ఎన్నికల అఫిడవిట్ ఇచ్చినప్పుడు 7.5 కోట్ల ఆస్తుల్ని చూపించారు. 2004 ఎన్నికలకు వచ్చేటప్పటికి 20 కోట్ల ఆస్తిని చూపించారు. 2009 ఎన్నికలకు వచ్చేటప్పటికి 60 కోట్ల ఆస్తిని చూపించారు. మరి ఇవాళ 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు సమర్పించినటువంటి అఫిడవిట్లో వారి కుటుంబ ఆస్తుల విలువ 1,042 కోట్ల రూపాయలు. గత 2014లో చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి అఫిడవిట్లో అమాంతంగా చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు 500 రెట్లు పెరిగినాయి. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు నీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి, 2 ఎకరాల నుంచి ఇవాళ 1000 కోట్ల రూపాయల పైన నువ్వు చూపిస్తున్నటువంటి ఆస్తులు, చూపించినటువంటి ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి అనేటటువంటిది మేము చెప్తూ ఉంటే, అడుగుతూ ఉంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏ రోజు కూడా బయటకు వచ్చి నా ప్రజా జీవితంలో నేను 30 ఏళ్ల నా ప్రజా జీవితంలో నా ఆస్తులు ఇలా పెరిగినాయి అనేటటువంటిది ఒక్కసారి కూడా చెప్పలేదంటే వీళ్ళ ఆస్తుల వెనుక ఈ ఆస్తులు ఇవాళ 1000 కోట్ల రూపాయల ఆస్తులు అమాంతంగా పెరగడం వెనుక చిదంబర రహస్యం ఏంటో ప్రజలకు తెలియదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ రోజున ఎప్పుడైనా సరే అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ అనేటటువంటిది అమాంతంగా లాభాల్లోకి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న వెంటనే లాభాలు డమాలమని పడిపోతాయి. ఒక్కసారి మనం చూసుకుంటూ ఉంటే 2004లో అధికారం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ నష్టాల బాటన పట్టింది, లాభాలు తగ్గాయి. అప్పటిదాకా లాభాలు చూపించారు. మరి 2005లో 10 కోట్ల మేరకు లాభాలు తగ్గినట్లుగా చూపించారు. 2007లో అయితే కేవలం 1.7 కోట్లు మాత్రమే లాభాలు వచ్చినట్లు చూపించారు. 2009లో ఏకంగా 35 కోట్ల నష్టం హెరిటేజ్ సంస్థకు వచ్చినట్లు చూపించారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు వచ్చినటువంటి నష్టాలు. మరి 2013లో ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ దోస్తీ అనేటటువంటిది కొనసాగిందో, ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడిపోకుండా చంద్రబాబు నాయుడు గారు కాపాడారో ఆ టైంలో మళ్ళీ హెరిటేజ్ లాభాల బాటన పట్టింది. ఇక 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత హెరిటేజ్ దశ పూర్తిగా మారిపోయింది. 2014కు ముందు హెరిటేజ్ షేర్ ధర కేవలం 300 రూపాయలు ఉంటే 3 ఏళ్ల తర్వాత 2017లో ఈ షేర్ ధర 1,303 రూపాయలకి ఎగబాకింది. అంటే 435% పెరుగుదల. ఏ కంపెనీ షేరు కూడా ఈ రకమైనటువంటి లాభాలు 2-3 ఏళ్లలో వస్తున్నటువంటిది ఎక్కడ కూడా మనం చూడం. కేవలం ఇట్లాంటి మాయ మర్మాలన్నీ కూడా
చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థలోనే జరుగుతాయి. ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఊహించినటువంటి లాభాలు ఇవాళ ఎట్లా వస్తున్నాయి అనేటటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు చేస్తున్నటువంటి ఆస్తుల ప్రకటన కావచ్చు, లేకపోతే అసలు విలువని దాచేసి మాట్లాడుతున్నటువంటి మాటలన్నిటికీ మేము ఇంతకు ముందే ఛాలెంజ్ చేశాం. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ, లోకేష్ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ మీరు చెప్పేటటువంటి ధర నిజమే అయితే మేము 50% ఇంకా ఎక్స్ట్రా ఇస్తాము, ఎవరికైనా మీరు అమ్ముతారా అని చెప్పి ఛాలెంజ్ చేస్తే ఏ రోజు కూడా బయటకు రానటువంటి వ్యక్తులు ఈ రోజున ఆస్తులేవో సచ్చిలురైనట్లుగా స్వచ్ఛమైన లెక్కలు చెప్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. వీళ్ళ లెక్కలన్నీ కూడా ఒక దుర్మార్గమైనటువంటివి. వీళ్ళ లెక్కలకు ఒక దేశంలోనే అత్యంత ధనవంతమైన పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి లెక్కలు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, లెక్కల గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, ఏదో ఆస్తుల గురించి అడుగుతున్నటువంటి వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు వచ్చి కొన్ని లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాజధాని ప్రాంతంలో మీ బినామీలు ఏ డబ్బుతోటి లక్షల వేల ఎకరాలని కొన్నారు అనేటటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఎమ్మెల్యేలని కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేటటువంటిది ఇవాళ ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే ఆంధ్రాలో మా పార్టీకి సంబంధించినటువంటి 23 మంది ఎమ్మెల్యేలని కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయడానికి ఇక్కడి నుంచి బ్యాగులు పంపించడానికి మీకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పక్కనున్నటువంటి తెలంగాణలో 3 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి స్పాన్సర్ చేయడానికి, వాళ్ళకి డబ్బు మూటలు అందించడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో వాళ్ళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సదావర్తి భూముల్ని కొన్నటువంటి వ్యక్తి ఎవరు? అతను కేవలం ఒక 10 ఎకరాలు కూడా కొనడానికి స్తోమత లేని వ్యక్తితోటి మీరు 84 ఎకరాలు కొనిపించారంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఏపీ అంతా కూడా ఈ రోజున మీరు చేరవేస్తున్నటువంటి డబ్బుల మూటలు ఒక ధన ప్రవాహంతో ఎన్నికల్ని కొట్టాలి అని మీరు చేస్తున్నటువంటి ప్లాన్ చేస్తున్నటువంటి దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఆస్తులు ఎట్లా ఇవాళ మీ కుటుంబ ఆస్తులు 1042 కోట్లు ఎట్లా పెరిగినాయి? అదేవిధంగా మీ ఆస్తుల్ని 50% ఎక్కువ ఇచ్చి కొంటాము అంటే మీరు ఆ ఛాలెంజ్కు ఒక్కరోజు కూడా ఎందుకు ముందుకు రాలేకపోయారు? ఈ 30 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి నా ఆస్తి ఇలా పెరిగింది అని ఏ రోజు ఎందుకు ప్రజల ముందుకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు? అదేవిధంగా ఈ 5 ఏళ్లలో 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా హెరిటేజ్ అనేటటువంటిది ఎందుకు ఇంత అనూహ్యమైనటువంటి లాభాల్లోకి వస్తుంది? ఆ మర్మం ఏంటి? పాలు పెరుగు అమ్ముకునేటటువంటి మిగతా వాళ్ళు ఎందుకు లాభాలు గడించలేకపోతున్నారు? ఒక హెరిటేజ్ మాత్రమే ఎందుకు లాభాలు గడిస్తోంది? అదేవిధంగా ఈ 5 ఏళ్లలో మీరు చేసినటువంటి ఎన్నికల అక్రమాలు, మీరు ఎమ్మెల్యేలను కొంటున్నటువంటి తీరు, అదేవిధంగా అనేక రకాలుగా మీరు డబ్బులు వెదజల్లుతున్నటువంటి తీరు, దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ముందు సమాధానం చెప్పమని చెప్పి తెలుగుదేశం పార్టీ వారిని కోరుతూ ఉన్నాం. నేను లెక్కలు చెప్పాను కదండి, 2004కు ముందు ఎలా ఉంది, 2004 తర్వాత ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ స్టాటిస్టిక్స్ లెక్కలే. వాళ్ళ రికార్డ్స్ చూస్తే తెలుస్తుంది లాభాలు ఎట్లా తగ్గినాయి, నష్టాలు ఎలా వచ్చినాయి, మళ్ళీ 2014 తర్వాత 13 నుంచి లాభాలు ఎలా పుంజుకుంది, 2014 తర్వాత ఎట్లా షేర్లు పెరిగినాయి, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే మేము అడుగుతున్నాం. బహిరంగ చర్చకు మేము సిద్ధం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.